హాయ్ అండి. ఈరోజైతే వీడియోలో బ్లౌజ్‌కు షేప్ పట్టీలు మరియు ఆ హ్యాండ్స్ ఏ విధంగా ఆహ్, హ్యాండ్ లోతు తీసి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపెడుతున్నాను. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. లైనింగ్ బ్లౌజ్ కాదు. ఇది 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్ అండి. అందువలన అయితే షేప్ పట్టీకైతే తక్కువ క్లాత్ అనేది మిగిలిందండి. దాన్ని నేను ఏ విధంగా సెట్ చేశాను, ఖర్చులు అనేటివి ఏ విధంగా లేకుండా షేప్ పట్టీ ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూపెడుతున్నానండి. ముందుగా ఎవరైనా ప్లీజ్ నా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇలా షేప్ పట్టీలు అయితే 3 క్లాతులు అయితే తీసుకున్నానండి. మధ్యలో అయితే మెయిన్ పీస్ పెట్టాను, అంటే జాకెట్ పీస్ పెట్టాను. ఇటు పైన కింద మాత్రం వేరే క్లాతులు అనేటివి పెట్టానండి. అంటే ఇలా 3, 4 క్లాత్‌లతోనైతే షేప్ పట్టీ స్టిచ్ చేసుకుంటే స్టిఫ్‌గా ఉంటుందండి. చెస్ట్ అనేది పైకి లేవకుండా ఉంటుందండి. అందుకొరకైతే ఇలా మనం ఒక షేప్ పట్టీ కుట్టేటప్పుడైతే 3 లేదా 4 క్లాతులనైతే షేప్ పట్టీలైతే స్టిచ్ చేసుకోవాలండి. అలా అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి, ఇలా నేను మెయిన్ క్లాత్‌నైతే మధ్యలో పెట్టి పైన కింద వేరే క్లాత్‌లనేది పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే చేసుకున్నానండి. ఇలా కుడితే ఖర్చులు కూడా ఏర్పడాయండి. చూసారా, ఇప్పుడు పైనున్న క్లాత్, కిందున్న క్లాత్ చూసారా, ఇలా మలిచేసరికి మెయిన్ క్లాత్ ఏమో ఇట్లా సైడ్కి వచ్చింది. మిగిలిన 2 పీసులు ఇటు సైడ్కి వచ్చాయి. మధ్యలో ఖర్చు అనే ఖర్చు భాగం ఏమో మధ్యలోకి వెళ్ళిందండి. అంటే చూసారు కదా, ఖర్చు అనేది ఎక్కడ కనబడకుండా ఉంది. ఇలా షేప్ పట్టీ స్టిచ్ చేసామంటే చాలా నీట్గా ఉంటుందండి. షేప్ పట్టీలు 4, 5 రకాలుగా కూడా కుట్టుకోవచ్చండి. అందులో ఇది ఒకటండి. ఇంకా 4, 5 రకాలుగా కూడా కుట్టుకోవచ్చు. అవి రాను రాను వీడియోలో అయితే చూపెడతానండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను స్టిచ్ చేసేదైతే ఇలా ఇప్పుడు మధ్యలో ఒక కుట్టయితే వేసాం కదా, దానిపై నుంచి అయితే మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకొని ఇలా చూడండి, ఇక్కడ నేను షేప్ పట్టీ ఆకారం అయితే స్టిచ్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడ దారం తెగిందండి, నేను దారం అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా వీడియోస్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, ఇలా ఇప్పుడు మళ్ళీ దీనికి రివర్సు. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా చూడండి, దానికి రివర్స్ కలర్లో పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మనకు షేప్ పట్టీలు ఒకదాని మీద ఒకటి అంటే ఉల్టా కుడితేనే మన బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి. 2 సమానంగా కుడితే బ్లౌజ్కి అయితే సెట్ కావు. అంటే 2 ఒకటే వైపు వస్తాయి. ఇప్పుడు ఉక్సులకు వచ్చే సైడు 2 ఒక దిక్కే వస్తాయి. అందుకొరకైతే ఇలా రివర్స్లో కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను అయితే స్టిచ్ చేసింది అయితే షేప్ పట్టీ ఎలా ఉంటుందో ఆ మోడల్లోనైతే స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మీకు కుట్టు ఏర్పడతలేదని పైన ఉండే ఒక మార్క్ అయితే చేసుకుంటూ వచ్చానండి. చూసారు కదా, సేమ్ షేప్ పట్టీ ఆకారంలో ఒక స్టిచ్ చేశాను. ఇలా చేయడం వల్ల క్లాతులు అనేటివి అంటే క్లాతులు అనేటివి జరగకుండా ఉంటాయి. మనం ఫ్రంట్ పార్ట్కి వేసినప్పుడు క్లాతులు అనేటివి విడిపోకుండా ఉంటాయి. ఇలా కుట్టిన తర్వాత వేసే కన్నా ఇలా షేప్ పట్టీ లాగా షేప్ ఇచ్చి స్టిచ్ అనేది వేస్తే కటింగ్ అనేది ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, షేప్ పట్టీలు అయితే ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేద్దాం. హ్యాండ్ కొరకైతే ఇలా కావాల్సినంత లోతు తీసుకోవాలి. అంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రకంగా లోతు అనేది వస్తుందండి. అందరికీ ఒక రకంగా ఉండదు. ఒక్కొక్క సైజు వరకు కొంచెం లోతుగాను, కొంచెం లోతు ఎక్కువగాను అలా తీయవలసి ఉంటుంది. ఈ సైజుకి అయితే నేను ఈ విధంగా లోతు అనేది తీసాను. చూసారు కదా, అరచేతిలో వేసుకొని చూపెట్టాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బ్లౌజ్ పీసు 80 సెంటీమీటర్ల క్లాత్ అని చెప్పాను కదా, దానికైతే అతుకు అనేది పడుతుంది. సైడ్ జాయింట్స్ అయితే పడతాయి అండి. ఇలా కావాల్సినంత సైడ్ జాయింట్స్ అయితే తీసుకొని మనము ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా ఉంటుందండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందు అయితే మీకైతే చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది స్టిచ్ ఎలా చేయాలో, కటింగ్ ఎలా చేయాలో వీడియోస్ అయితే పెడతానండి. ఎక్కువ మెదడు మీద భారం అనేది పడకుండా, ఎక్కువ టెన్షన్ అనేది పడకుండా నేనైతే కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది నా కటింగ్ అయితే. ఇలా ఒక సైడ్ వేసిన వాళ్ళే, ఇది సాదా బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇప్పుడు మధ్యలో ఇంకొక పార్ట్ కట్ చేయకుండా నేనైతే ఇట్లా 1/2 ఇంచు క్లాత్ను మలుచుకున్నాను. అంటే మనం హెమ్మింగ్ పట్టీ అనేది వేస్తాం కదా సాదా బ్లౌజ్లకు అయితే, దాని కొరకైతే హ్యాండ్కి చివరన అయితే ఇలా 1/2 ఇంచు మందంతో అయితే క్లాత్ అనేది మర్చుకుంటూ రావాలి.
ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఎప్పుడు కానీ బ్లౌజు వస్తుందా రాదా అని టెన్షన్ పడద్దండి. ఏదైనా మనము కావాలి, మనం నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకుంటే ఏ విద్య అయినా, ఇది ఒక టైలరింగే కాదండి, ఏ విద్య అయినా మనకు మన దగ్గరికే వస్తుంది. కానీ కాకపోతే కొంచెం శ్రమ అనేది పడాల్సి వస్తుంది. శ్రమ పడితే ఏ విజయమైనా మన సొంతం అవుతుంది కదండి. ఇలా తర్వాత మనం హెమ్మింగ్ పట్టీ కొరకైతే ఇంచుతో అయితే ఇలా మనం హెమ్మింగ్ వేసుకోవడానికైతే కింద అలా మలుచుకొని అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో కటింగ్ చేశాను కదా, అంటే 2 హ్యాండ్స్ కొరకు 2 అతుకున్న దాన్ని మధ్యలోకి కట్ చేస్తే 2 హ్యాండ్స్ అయినాయి కదా. దీనికి కూడా చివరన ఇంకొక జాయింట్ పీస్ అయితే వేయాలి కదా. దాని కొరకు కూడా ఇలా జాయిన్ చేసి స్టిచ్ చేసుకొని మళ్ళీ పైనుంచి అయితే ఊడిపోకుండా ఉండడానికి అయితే టాప్ స్టిచ్ అనేది వేస్తాం కదా, అలా టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఉందో. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే బ్లౌజ్ మొత్తం ఏ విధంగా తొందరగా ఏ విధంగా కుట్టాలో కూడా నేను టిప్స్తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ లోతు కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది వీడియోలో. హ్యాండ్ లోతు చూశారు కదా, ఫింగర్తో చూపిస్తున్నాను ఎలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.